యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనంతారం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ మిత్ర కెరియర్ గైడెన్స్ బుక్లెట్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆర్ఎస్కే ఫౌండేషన్ అధినేత సామాజికవేత్త డాక్టర్ రాకల శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తర్వాత ఎలాంటి కోర్సులు చదవాలి, అసలు ఏ కోర్సులు చదివితే భవిష్యత్తులో ఏమవుతాం, ఏ కోర్సులున్నాయి, ఇలా అనేక సందేహాలు మనసులో ఉంటాయి. చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే ఒక లక్ష్యం పెట్టుకుని చదువుతారు. మిగతా విద్యార్థులు ఎలాంటి లక్ష్యం లేకుండా స్నేహితులు అదే కళాశాలలో చదువుతున్నారని లేదా మరి ఇతర కారణాలతోనూ ఉన్నత చదువులు చదివి కూడా సరైన నైపుణ్యాలు లేక తెలియని గందరగోళానికి గురవుతారు. విద్యార్థుల్లో ఈ సందేహాన్ని తొలగించి వారికి సరైన పరిష్కారం చూపే విధంగా మిత్రుడు రాము స్టూడెంట్ మిత్ర అనే కెరియర్ గైడ్లైన్స్ కి సంబంధించి విద్యా దిక్సూచి అనే కెరియర్ బుక్లెట్ రూపొందించారు. గతంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది విద్యార్థులు లబ్ధి పొందినట్టుగా తెలిపారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని ఆదర్శంగా తీసుకుని భువనగిరి మండలంలో అన్ని గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ అందించబడుతుందని కూడా వారు తెలిపారు. నేను చదువుకున్న పాఠశాలలో ఈ పుస్తక ఆవిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు పలువురు పాల్గొన్నారు. స్టూడెంట్ మిత్ర వారు ఏదైతే రాము బుక్స్ ఏదైతే మన 10th పాస్ అయిన విద్యార్థుల నుండి పాస్ అయినాక ఇంటర్మీడియట్ పోయే వరకల్లా ఏం చేయాలి, వాళ్ళకు ఎలాంటి ఏదైతే సబ్జెక్ట్ తీసుకోవాలి అని కొంతమంది దిక్కుతోచని విధంగా ఉంటారు. ఎందుకంటే మనం చదవగలుగుతాం. ఒక్కొక్క ప్రైవేటు పాఠశాలలో ఎవరైనా తెలివి కళ్ళలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఒక గోల్ ఎన్నుకుంటారంటే అదే సబ్జెక్ట్ మీద పోగలుగుతారు. మన క్యాడర్కు, మన లెక్కకు, మన చదువుకు ఏ విధంగా అయితే మనం చదువుకుంటున్నామో ఆ విధంగా మనం ఏదైతే ముందుకు సబ్జెక్ట్ ద్వారా ఏదైతే మనం ముందుకు సాగుతామో అనేది ఆలోచన ఒక గోల్ పెట్టుకున్నారైతే అది ఈ పుస్తకం ద్వారా మనం ఒకసారి ఇక్కడ దిక్సూచి చిన్న బుక్కే ఒక 20-25 పేజీలు ఉంటుంది. ఆ పేజీలలో మొత్తం మీ ఖాళీ టైం ఏదైతే ఎగ్జామ్స్ అయిపోయినాక ఖాళీ టైంలో ఎప్పుడైనా మీరు చదివినట్టయితే మనకు ముందు భవిష్యత్తు తరాలకు ఏ విధంగా మనం ముందుకు సాగలుగుతాము, ఏ విధంగా ఎట్లయితే మనము ముందుకు సాగి భవిష్యత్తులో మన తల్లిదండ్రుల పేరు కానీ మన ఉపాధ్యాయుల పేరు కానీ ఏ విధంగా అయితే నిలబెడతాము, లేకపోతే మన ఆశయం ఎలా మనకు ముందుకు సాగుతాం అనేది ఒక గొప్ప సంకల్పంతో మనకు ముందు సాగి ఈ బుక్ చదివి ఆ ద్వారా ముందుకు సాగి మనం ఏ సబ్జెక్టు తీసుకుంటే భవిష్యత్తులో భావి తరాలకు మనం ముందుకు సాగుతామనే ఆలోచనతోటి మనం ఈ బుక్ చదివినట్టయితే మనము ఎట్టి పరిస్థితుల్లో మీ గోల్ అనేది నెరవేరుతుంది అనేది నేను ఈ మన స్టూడెంట్ ద్వారా మన ఉపాధ్యాయుల ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే 2014లో మాజీ శాసనసభ్యులు భువనగిరి ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ బుక్ 2014లో ఇలానే ఒక సంస్థ వారు సంప్రదిస్తే దాని తక్షణమే కాన్సెన్స్ మొత్తం నియోజకవర్గం మొత్తం పంపిణీ చేయడం జరిగింది. ఆ 2014లో కూడా ఏదైతే ముందుకు సాగి ఆ పిల్లలు కొంచెం అసలు మంచిగా క్లిక్ అయినారు. అదే ఉద్దేశంతో ఏది స్టూడెంట్ మిత్ర రాము అన్న నాకు వచ్చి కలిసి ఈ విధంగా మన ఎమ్మెల్యే గారు అప్పట్లో చేసిండన్న, సరే ఇప్పుడు సార్ కలుద్దామంటే కొన్ని అనవాయిక కారణాల వల్ల కలవలేకపోతున్నాను, జర మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ స్కూళ్ళకైనా మీరు అందిస్తారా అని అడిగితే మండల్ మొత్తంలో టోటల్ 238 మంది టోటల్ స్టూడెంట్ ఉన్నారు గవర్నమెంట్ పాఠశాలల్లో. ఆ పాఠశాలలో మొత్తము మెటీరియల్ ఈ బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అందుకు సహకరించిన రామన్నకు, మిత్ర స్టూడెంట్ ఏదైతే దిక్సూచికి సంబంధించిన యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా మొట్టమొదటిసారిగా అనంతారం స్కూలు ఎందుకు ఎన్నుకోవడం జరిగిందంటే మనం చదివిన పాఠశాల, నేను చదివిన పాఠశాల కాబట్టి ఈ పాఠశాల ద్వారానే మనము ఏదైతే బుక్ పంపిణీ కార్యక్రమం అనేది స్టార్టింగ్ చేస్తే ఈ అన్ని పాఠశాలకు గుర్తింపు అనంతారం పాఠశాల కూడా వస్తుందనే ఆలోచనతోటి మా హెచ్ఎం గారు ఏదైతే మన సార్ గారు అడగంగానే మీరు తక్షణమే రావాలి, ఎందుకంటే ఇలాంటి చిన్న మంచి కార్యక్రమం ఇది చేస్తే ముందుకు సాగుతారని మా స్టూడెంట్కు ఇంతగానో ఆలోచన చేసింది. మేము మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆలోచన చేస్తాము, మేము అంతకంటే మీరు ఇంకా గొప్పగా ఆలోచన చేసిరని సార్ నన్ను అనడం జరిగింది. మేము అందుకు సార్ పర్మిషన్ తీసుకొని వచ్చి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఏదైతే స్టూడెంట్ కానీ మన ఉపాధ్యాయ బృందాన్ని కానీ